నమస్ నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి మిర్రర్ వర్క్ డిజైన్ని చూద్దాము. ఈ డిజైన్లో మనం ఏమేమి స్టిచెస్ని యూజ్ చేసామో మొదట తెలుసుకుందాము. చూడండి, ఇక్కడ ఇది మిర్రర్ వర్క్ని యూజ్ చేసాము. చైన్ స్టిచ్, స్టెమ్కి హెవీ చైన్ స్టిచ్ని యూజ్ చేసాము. ఆకులకి చైన్ స్టిచ్, మధ్యలో బ్యాక్ స్టిచ్ని మనం ఈ డిజైన్లో యూజ్ చేసాము. ఈ డిజైన్లో ఇప్పుడు మనం మొదటగా ఈ ఆకుకి చైన్ మరియు బ్యాక్ స్టిచ్ ఎలానో ఇప్పుడు నేర్చుకుందాము. ఇలా మనం ఆకు డిజైన్ని వేసి పెట్టుకున్నాం కదా. చూడండి, సూదిని ఇక్కడి నుంచి నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు దారాన్ని ఇలా ఎడమ పక్కకు పెట్టుకొని దారాన్ని ఇలా ఎడమ వైపుకి పెట్టుకొని సూదిని మరలా ఇక్కడి నుంచి ఇలా కొద్దిగా ముందుకు తీసుకోవాలి. చూడండి, దారం మధ్యలో నుంచి వస్తూ ఉన్నది కదా, ఇదే చైన్ స్టిచ్. ఇలాగా ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి చూడండి, దారం ఇక్కడ ఉన్నది కదా, ఇక్కడి నుంచే మరలా సూదిని కొద్దిగా ఇలా ముందుకు తీసుకోవాలి. ఇలాగా చూడండి, ఇది ఒక చైన్ లాగా వస్తూ ఉన్నది కదా, దీన్నే మనం చైన్ స్టిచ్ అంటాము. చూడండి, సూదిని ఇలా ప్రతిసారి దారాన్ని ఇలా ప్రతిసారి సూది కిందికి తీసుకుంటూ రావాలి. చూస్తున్నారు కదా, చైన్ స్టిచ్ ఎంత ఈజీగా ఉన్నదో. ఇప్పుడు సూదిని ఇక్కడ నుంచే మరలా మనం కిందికి తీసుకోవాలి. చూడండి, ఇదే లూప్లో నుంచి మరలా ఇక్కడ మనం కిందికి తీసుకుంటున్నాము. ఇలాగా ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ వరకు మనం సూదిని తీసుకొని రావాలి. ఇప్పుడు సూదిని ఇక్కడి నుంచి కిందికి తీసుకొని చూడండి, ఇక్కడ నుంచి ఈ లైన్ నుంచి మనం వేసినటువంటి ఈ డిజైన్ నుంచి మరలా సూదిని పైకి తీసుకుంటున్నాము. సూదిని ఇలా కొద్దిగా ముందుకు తీసుకొని చూడండి, ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి కొద్దిగా ముందుకి చూడండి, ఇలా కొద్దిగా ముందుకు తీసుకొని మరలా ఇక్కడికి, ఇప్పుడు ఇలా వెనక్కి మరలా తీసుకొని మళ్ళీ కొద్దిగా ముందుకి, దీన్నే మనం బ్యాక్ స్టిచ్ అంటాము. చూడండి, ఇలా ఒకసారి వెనక్కి మరలా ఇలా ముందుకి. చూసారు కదా, ఈ డిజైన్లో మొదట మనం ఆకుకి చైన్ మరియు బ్యాక్ స్టిచ్ ఎలానో చూసాం కదా. ఇక ఇప్పుడు ఈ డిజైన్కి మొదట మిర్రర్ వర్క్ని మనం వేద్దాము.
చూడండి, మనం ఇలా డిజైన్ వేసి పెట్టుకున్నాం కదా. మనం వేసేది రౌండ్ మిర్రర్ లేకోకుండా స్క్వేర్ షేప్లో ఉన్నటువంటి ఈ మిర్రర్ని మనం ఇక్కడ తీసుకుంటున్నాము. ఇది మొదట కదలకుండా కొద్దిగా గ్లూని మనం ఒక డాట్ లాగా ఇలాగా పెట్టుకుందాము. ఇప్పుడు ఈ మిర్రర్ని మనం ఇక్కడ పెట్టుకోవాలి. చూసారు కదా. ఇక ఇప్పుడు మొదట మనం ఈ మిర్రర్ వర్క్లో ఇంతకుముందులాగే మొదట మనం ఈ సర్కిల్ చుట్టూ చైన్ స్టిచ్ని వేసుకోవాలి. చూడండి, మొదట రౌండ్ సర్కిల్ వైపు మనం చైన్ స్టిచ్ని యూజ్ చేస్తున్నాము. ఇలాగా మనం వేసుకున్నటువంటి ఈ డిజైన్ చుట్టూనే మనం ఈ చైన్ స్టిచ్ని మొదట మనం వేసుకోవాలి. చూడండి, మొదట ఈ సర్కిల్ చుట్టూ మనం చైన్ స్టిచ్ని వేస్తూ వస్తున్నాం కదా. చైన్ మరీ దూరంగా లేకోకుండా మనం దగ్గరగా వేసుకుంటూ రావాలి. చూడండి, ఇలా మొదట మనం చైన్ స్టిచ్ని వేసుకున్నాం కదా. ఇప్పుడు దారాన్ని ఇలాగా పైకి పెట్టుకొని చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ చైన్ మధ్యలో నుంచి ఇలాగా ఇక్కడ దారానికి క్లాత్కి మధ్యలో నుంచి మనం సూదిని తీసుకుంటున్నాము. ఇక్కడ సూది క్లాత్కి అంటుకోవటం లేదు. చూడండి, ఇలాగా ఈ చైన్ మధ్యలో నుంచి మనం సూదిని ఇలాగా తీసుకోవాలి. ఇది బటన్ హోల్ స్టిచ్. చూడండి, మొదట మనం చైన్ స్టిచ్ని వేసుకున్నాము. ఇప్పుడు మనం వేసేటటువంటిది బటన్ హోల్ స్టిచ్. ఇలా ప్రతి చైన్ మధ్యలో నుంచి చూడండి, ఇలా మధ్యలో నుంచి మనం సూదిని పైకి తీసుకుంటూ రావాలి. ఇలాగా చూడండి, చైన్ మధ్యలో నుంచే మనం సూదిని తీసుకుంటూ వస్తున్నాము. దీన్నే మనం బటన్ హోల్ స్టిచ్ అంటాము. చూడండి, ప్రతి చైన్కి మధ్యలో నుంచి మనం సూదిని తీసుకొని వస్తున్నాము. చూస్తున్నారు కదా.
ఇలా ఇక్కడ వరకు మనం ప్రతి చైన్కి మధ్యలో నుంచి తీసుకున్నాము. ఇప్పుడు మరలా దీనికి మనం ఈ స్టెప్ వేసాం కదా బటన్ హోల్ స్టిచ్కి, ఇప్పుడు ఇక్కడ మధ్యలో నుంచి మరి ఒక లూప్ని మనం వేసుకోవాలి, సర్కిల్ని. చూడండి, ఈ మిర్రర్ కొద్దిగా కంప్లీట్ అయ్యేంత వరకు మనం ఈ స్టిచ్ని వేసుకోవాలి. చూడండి, ఇలా బటన్ హోల్ స్టిచ్ని మనం దగ్గరగా వేసుకుంటూ రావాలి. చూడండి, ఇక్కడ కొద్దిగా పార్ట్ మిర్రర్ కంప్లీట్ అయింది కదా. సెకండ్ సర్కిల్ వేసేటప్పటికి చూడండి, ప్రతి దానికి మనం మధ్యలో నుంచే తీసుకుంటూ వస్తున్నాము. చూడండి, ఇక్కడ మిర్రర్ని మనం హాఫ్ పార్ట్ వరకు కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సూదిని చూడండి, ఇక్కడ కింది నుంచి ఇలా కింది నుంచి మనం ఇక్కడ వరకు తీసుకొని రావాలి. చూడండి, ఇలా ఇక్కడ సూదిని మనం కిందికి తీసుకుందాం. చూశారు కదా, ఈ వీడియోలో మనం మిర్రర్ వర్క్ని ఎలా వేయాలో నేర్చుకున్నాం కదా. చాలా సింపుల్గా ఉంటుంది. మరొకసారి చూడండి. మొదట మనం చైన్ స్టిచ్ని వేసుకొని దాని వైపున ప్రతి చైన్ మధ్యలో నుంచి బటన్ హోల్ స్టిచ్ని వేస్తూ ఈ మిర్రర్ వర్క్ని మనం కంప్లీట్ చేసుకున్నాము. ఇక ఇప్పుడు ఈ డిజైన్లో ఈ భాగానికి చైన్ స్టిచ్ని మరలా వేద్దాము. ఇక ఇప్పుడు ఈ భాగానికి మనం చైన్ స్టిచ్ని వేద్దాము.
చూస్తున్నారు కదా, ఈ డిజైన్ చుట్టూ మనం చైన్ స్టిచ్ని వేస్తున్నాము. ఇక్కడ నుంచి సూదిని మనం కిందికి తీసుకుందాం. చూసారు కదా, మిర్రర్ వర్క్, దాని చుట్టూ చైన్ స్టిచ్ని. ఇక ఈ డిజైన్లో మనం ఈ స్టెమ్కి హెవీ చైన్ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. ఇలా మనం స్టెమ్ డిజైన్ వేసి పెట్టుకున్నాం కదా, చూడండి ఇలా స్టెమ్ డిజైన్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం సూదిని ఇక్కడ నుంచి తీసుకుంటున్నాము. ఇలాగా ఇప్పుడు చూడండి, కరెక్ట్గా మనం వేసుకున్నటువంటి ఈ లైన్ మీద నుంచి మనకు స్టిచ్ అనేది వస్తే చూడటానికి అందంగా ఉంటుంది. ఇప్పుడు సూదిని ఇంకొద్దిగా కిందికి తీసుకొని ఇక్కడి వరకు తీసుకోవాలి. ఇప్పుడు మొదట చూడండి, ఇటు సూదిని ఇక్కడ నుంచి మనం ఇటు నుంచి ఇలాగ మనం తీసుకోవాలి. ఇక్కడ మొదట మనం చైన్ స్టిచ్ని వేసుకోవాలి. చూడండి, ఇలాగ పెడితే మనకు చైన్ స్టిచ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి సూదిని మరలా ఇక్కడ వరకు కొద్దిగా కిందికి తీసుకోవాలి ఇలాగా. ఇప్పుడు మరలా ఇటుపక్క నుంచే సూదిని మనం ఇంకొకసారి తీసుకోవాలి. రెండు లూపులు కూడా మనం ఒకే నాట్ నుంచే తీసుకుంటున్నాం. చూడండి ఇలాగా, ఇక్కడ లోపలికి ఒకటి బయటికి ఒకటి మనకి చైన్ స్టిచ్ అనేవి ఫామ్ అయ్యింది కదా. ఇప్పుడు చూడండి, సూదిని ఇక్కడ రెండవసారి తీసుకున్నాం కదా, ఇక్కడి నుంచి మరలా ఇలా కొద్దిగా కిందికి తీసుకోవాలి ఇలా. చూడండి, ఇదే లోపల మనకు ఒక చైన్, బయట ఇంకొద్దిగా పెద్ద చైన్ ఏర్పడింది కదా, ఇదే హెవీ చైన్ స్టిచ్. ఇప్పుడు లోపల ఉన్న ఈ చిన్న చైన్ని, బయట ఉన్న ఈ చిన్న చైన్ని ఇలా మనం తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ క్లాత్కి కానీ దారానికి కానీ మధ్యలో నుంచే మాత్రం మనం సూదిని తీసుకుంటున్నాం. చూడండి, ఇలా పెడితే మనకు ఫ్రీగా సూది లోపలికి వెళ్ళిపోతుంది. రెండు చైన్ల మధ్యలో నుంచి తీసుకోవాలి. ఇప్పుడు మరలా ఇంతకు ముందులాగే ఇక్కడి నుంచి ఇంకొద్దిగా కిందికి. చూడండి, ఇప్పుడు మరలా ఈ రెండింటి మధ్యలో నుంచి ఇలా ప్రతి రెండింటి మధ్యలో నుంచి కింద ఉన్నది కదా, అక్కడి నుంచి మనం మరలా కొత్త చైన్ని తీసుకుంటూ వస్తున్నాము. చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రెండు చైన్ మధ్యలో నుంచి చూడండి, ఇక్కడ లోపల ఒకటి బయట ఒకటి కనపడుతూ ఉన్నది కదా, అక్కడి నుంచి మరలా మనం సూదిని తీసుకోవాలి. చూడండి, ఇక్కడ వరకు తీసుకొని మరలా కొద్దిగా కిందికి ఇలా. ఇప్పుడు మరలా ఈ రెండింటికి కిందికి ఇంతకు ముందులాగే ఈ రెండింటికి మనం తీసుకోవాలి. ఇదే హెవీ చైన్ స్టిచ్. చూస్తున్నారు కదా, ఈ రెండు చైన్ల మధ్యలో నుంచి మనం సూదిని తీసుకుంటున్నాము. చూడండి, ఇలా రెండు చైన్ల మధ్యలో నుంచి
ఇదండి ఈరోజు విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి చైన్ మరియు మిర్రర్ వర్క్ డిజైన్ని చూసాం కదా. ఈ డిజైన్లో మనం స్టెమ్కి హెవీ చైన్ స్టిచ్ని యూజ్ చేసాము, ఆకులకి చైన్ స్టిచ్, మధ్యలో బ్యాక్ స్టిచ్ని యూజ్ చేసాము. ఇక్కడ మిర్రర్ వర్క్కి చైన్, దాని చుట్టూ మనం బటన్ హోల్ స్టిచ్ని ఈ డిజైన్లో యూజ్ చేసాము. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.